నెల్లూరు బృందావనంలోని దీప్తి నర్సింగ్ హోంలో డాక్టర్లు ఓ మహిళకు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనరల్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ లోకనాథం మాట్లాడుతూ ఆపరేషన్కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గత 4 సంవత్సరాలుగా కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ మహిళ గత 6 నెలల క్రితం ఓ ఆసుపత్రిలో చేరగా గాల్ బ్లాడర్లో రాళ్లు గుర్తించి ఆపరేషన్ చేసుకోవాలని అక్కడి డాక్టర్లు సూచించడం జరిగిందన్నారు. అప్పుడు పేషెంట్ హెవీ బరువు ఉండడం తగ్గాక చేసేందుకు వారు సలహా ఇచ్చారని తెలిపారు. ఇదిలా ఉండగా గురువారం పేషెంట్ గాల్ బ్లాడర్ వాపు తీవ్రంగా పెరిగి కడుపు నొప్పితో బాధపడుతూ దీప్తి నర్సింగ్ హోంలో జాయిన్ అయ్యారని తెలిపారు. అప్పటికే ఆమె తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండడంతో అరుదైన శస్త్రచికిత్స చేసి పెద్ద మొత్తంలో స్టోన్స్ బయటకు తీశామని తెలియజేశారు. ప్రస్తుతం పేషెంట్ కోలుకుంటుందని చెప్పారు. ప్రజలు కడుపు నొప్పి వచ్చిన వెంటనే గ్యాస్ ట్రబుల్ అనే నిర్ధారణకు వచ్చేస్తున్నారని తెలిపారు. ఒకసారి డాక్టర్లను సంప్రదించి మెరుగైన వైద్య సేవలు పొందితే ఇటువంటి సమస్యలు తలెత్తవని ఆయన సూచించారు. కామేశ్వరి అనే ఆమె తోటపల్లె గూడూరు నుంచి వచ్చింది. ఆమె గత 4-5 సంవత్సరాలుగా కడుపు నొప్పితో బాధపడుతూ ఉంది. సో మనం రొటీన్గా చూపిస్తూ ఉంటే గ్యాస్ ట్రబుల్ అని మందులు వాడుతూ ఉంది. తర్వాత రీసెంట్గా వేరే హాస్పిటల్లో చూపిస్తే స్కానింగ్ తీపిస్తే ఒక 6 నెలల క్రితం పిత్తాశయంలో రాళ్ళు ఉన్నాయి అని చెప్పి సర్జరీ చేసుకోవాలన్నారు. కానీ ఆమె ఏంటంటే సర్జరీకి పోయినప్పుడు బాడీ హెవీ 110 కేజీలు ఉంటుంది. ఆ వెయిట్ వల్ల వాళ్ళు కొద్దిగా చూసి మళ్ళీ వెయిట్ తగ్గిమటి చేస్తూ ఉన్నారు. ఈ లోపల మళ్ళీ ఎక్కువ కడుపు నొప్పి వీటితో వస్తూ మన హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయిన తర్వాత మనం మళ్ళీ స్కానింగ్ తీస్తే ఆల్మోస్ట్ 20 సెంటీమీటర్లు డిస్టెండ్ అయిపోయి గాల్ బ్లాడరు విపరీతంగా ఆల్మోస్ట్ రప్చర్ కిందకు వచ్చేసింది. సో మనం అన్ని రిస్కులు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అన్ని టెస్టులు చేయించి ఆపరేషన్ చేశాము. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా 1.5-2 అవర్స్లో దిగ్విజయంగా నేను డాక్టర్ సుమతి అందరం కలిసి మొత్తం బాగా చేశాము. ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆల్మోస్ట్ 500 పైన రాళ్ళు కడుపులో నుంచి తీసాము. కానీ దీన్నంతా ల్యాప్రోస్కోపిక్ ద్వారానే తీసాము. అదొకటి. ఆల్మోస్ట్ 2000-3000 వరకు రికార్డ్ అయి ఉన్నాయి ప్రీవియస్గా. మనం ఇక్కడ నెల్లూరులో 500 రాళ్ళు, అన్ని రకాల రాళ్ళు, పెద్దవి సన్నవి అన్ని రకాల రాళ్ళు తీసాము. మోర్ దాన్ 500 ఉంటాయి. కొన్ని క్రష్ అయిపోయినాయి, తీసాము. పేషెంట్ కోలుకుంటుంది. రాత్రే చేసింది, బాగుంది. సో ఇందు మూలంగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను చండీగఢ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ చదివాను. అక్కడ ఏంటంటే ఈ రాళ్ళు అనేది కామన్, ఇంటికి ఒకరికి ఉంటుంది. పంజాబియన్స్ వీళ్ళు నార్త్ వాళ్ళు అంతా ఎక్కువ స్వీట్స్, ఈ డైరీ ఫుడ్స్ ఎక్కువ తింటారు. వాళ్ళకి ఎక్కువ రాళ్ళు తయారవుతాయి. కానీ మన సైడ్ కూడా మన వాళ్ళకి అంటే గ్యాస్ ట్రబుల్ అంటే మనకు కామను. మనం ఏ కడుపు నొప్పి వచ్చినా గ్యాస్ ట్రబుల్ అంటాం, ఊత పదం అది. కానీ ఈ మధ్య మన వాళ్ళు కూడా ప్రతి విలేజ్లో చికెన్ స్టాల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి, అన్ని స్వీట్ స్టాల్స్ వచ్చేస్తున్నాయి. ఇంతకుముందు చిన్నప్పుడు ఏంటంటే సంవత్సరానికి ఒకసారి చికెన్ తినేవాళ్ళం. ఇప్పుడు రోజుకు ఒకసారి చికెన్ తింటా ఉన్నాం. వీటి వల్ల ఏంటంటే ఫ్యాట్ డైట్, మటన్ ఇవి పోయి మనకు కూడా రాళ్ళు తయారవుతున్నాయి. కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ గ్యాస్ ట్రబుల్ అనుకోకుండా ఒకసారి స్కానింగ్ అని తీపించుకుంటే మీరు రాళ్ళు ఉంటే ఎర్లీగా చేసుకుంటే చాలా అడ్వాంటేజ్. ఈ పేషెంటే చెప్పండి, ఒకవేళ రప్చర్ అయ్యి ఏమైనా ఉంటే మనం కూడా ఆపరేట్ చేయలేం. పెద్ద ఐర్ ఇన్స్టిట్యూట్స్ అపోలో అటు పోవాలి. ఇంకా అటు పోవాలంటే ఆపరేట్ చేసిన ఆడ కూడా రిస్కే కదా. మిషన్ మీద పెట్టాలా, రిస్క్, డబ్బులు ఖర్చులు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు అది గమనించాల్సిందిగా కోరుతున్నాను.